మిత్రులారా, ఇప్పుడు మనం తర్వాత శ్లోకమైన 91వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇక్కడ శంకర్లు, ఓ పరమశివ, నీ అనుగ్రహం వల్ల నాకు ఉన్న అజ్ఞానం తొలగిపోయింది, కాబట్టి నేను నిత్యం నీ పాదపద్మాలను విడవకుండా సేవిస్తాను అని ఈ శ్లోకంలో విన్నవిస్తున్నారు. సో శ్లోకాన్ని చదువుకుందాం. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసి ద్విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం పదాబ్జం భావే ముక్తిర్భాజనం రాజమౌళే. ఇప్పుడు పదాల్ని విడదీసి అర్థం చెప్పుకుందాం అండి. రాజమౌళే అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఓ చంద్రశేఖర, చంద్రుణ్ణి మౌళిగా ధరించినవాడా అంటే తలపై చంద్రుణ్ణి ధరించినవాడా అని. అయితే త్వత్ప్రసాదాత్ నీ అనుగ్రహం వల్ల హృద్గత నా హృదయమున అంటి ఉన్న ఆద్య అంటే మొట్టమొదటిది అయిన అవిద్య అంటే అజ్ఞానం నిర్గత తొలగిపోయింది. ఈ అజ్ఞాన అవిద్య అంటే ఇంతకుముందు నేను అది జన్మాంతరాలుగా వస్తుందండి. ఈ నేనే సర్వస్వం, ఈ శరీరం నాది అని తనే సమస్తం అని అనుకోవడం అవిద్య అండి, అది అజ్ఞానం. నిర్గత అంటే తొలగిపోయింది. ఆసీత్ అయ్యింది. యా ఏ జ్ఞానము హృదయ గ్రంథిని హరించునదో, హృదయ అంటే మనోహరమైన అని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. విద్య ఆ జ్ఞానము హృద్గత హృదయంలో ప్రవేశించింది. శ్రీకరం సంపత్కరమును, ముక్తే మోక్షానికి భాజనం ఆధారమైనది అయిన త్వత్పదాబ్జం నీ పాద పద్మాన్ని భావే మనస్సునందు నిత్యం ఎల్లప్పుడూ సేవే ధ్యానిస్తాను. ఇక్కడ ఏంటంటున్నారు అంటే ఈశ్వరులతో ఇలా విన్నవించుకుంటున్నారండి. ఓ రాజమౌళి, ఓ చంద్రశేఖర, నీ అనుగ్రహం వల్ల నా హృదయంలో స్థిరంగా పీట వేసుకుని కూర్చున్న అనాదిగా జన్మాంతరాలు బట్టి వస్తున్న ఆ విద్య అంటే నేను కాని దాన్ని నేను అని భావించడం. ఈ ఆత్మ అన్నది ఇది ఈ బాడీవే సర్వస్వం, ఈ శరీరమే సమస్తం. అయ్యో నాకు కష్టం వచ్చిందో, నాకు దుఃఖం వచ్చిందో, ఇదంతా వాటికి అతీతంగా వెళ్ళగలగడం అన్నది జ్ఞానం అండి. ఎప్పుడైతే నేను నా శరీరం, నా వాళ్ళు, నాది, నేనే చేసేను, నాదే అంతా ఆ భావన ఉందే, అది అవిద్య. అదే మన కర్మ ఫలితాన్ని బట్టి ఆ అవిద్య అన్నది జన్మాంతరాలుగా వస్తుందండి. ఆ విద్య కూడా పైకి విద్యలాగే కనబడుతుంది, కానీ అది అటువంటి అవిద్య నీ దయ వల్ల పటాపంచలైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నామరూపాలు లేకుండా పోయింది. అయితే హృదయాన్ని మురిపించే విద్యను హృదయంలో చెదిరిపోకుండా కూర్చుంది. ఇప్పుడు ఆ విద్య పోవడం వల్ల విద్య స్థిరంగా ఉండడం అన్నది నా భాగ్యం నాయన తండ్రి. దీంతో శ్రీకరమైన అంటే శుభకరమైన మంగళకరమైన నీ పాదపద్మాలని నేను సదా సేవించుకుంటాను అంటున్నారు. అంటే ఇక్కడ శ్రీకరం అంటే ఏంటంటే మోక్షాన్ని ప్రసాదించేది మోక్షలక్ష్మి అన్నమాట. సో శంకర్ని పాదపద్మాలు మోక్ష సోపానాలని ఆల్రెడీ మనకి శాస్త్రాలు చెప్పేయండి. అదే ఇక్కడ శంకర్లు మరొకసారి శాస్త్రాల్లో చెప్పిన విధంగానే శివపాదాలు మోక్షలక్ష్మికి నిలయాలు అని చెప్తున్నారండి. ఆ విధంగా శివపాదాలు అంత గొప్పవన్నమాట. ఇంకా రాజమౌళి అంటే చంద్రుడు శివుని శిరస్సు మీదే ఉన్నాడు కదండి. శివుడు దయానిధి, వేరేజ్ చంద్రుడు దోషాలకు నిధి. అది ముందు శ్లోకంలో చెప్పాం. అటువంటి వాడిని నెత్తి మీద కూర్చోబెట్టుకుని ముక్తి ఇచ్చావు కదయ్యా అని శంకర్లు మరి నాకెందుకు ఇవ్వవని అడుగుతారు కదండి. అతనికి దోషాలు ఉన్నాయి. ఎందుకంటే గురుపత్ని అయిన తారని తీసుకొని వెళ్ళిపోతాడు కదండి. అందుకే శాపం అవన్నీ దొరికాయా అది తర్వాత సంగతి అనుకోండి. అయితే ఈశ్వరుని చంద్రుడు శరణ కోరుతాడనమాట.
అప్పుడు శివుడు చంద్రుడినేమో నెత్తి మీద పెట్టుకుంటారు. దాంతో ఈ దోషనిధి అయిన చంద్రుడు కాస్త గుణనిధి అయ్యాడు కదండి. మరి శివుడితో పాటు ఉన్నాడు అంటే అతను కూడా గుణనిధుడు అయినట్టుకే. సో అందరి తాలూకు వందనాలు శివునితో పాటు అతను స్వీకరిస్తున్నాడు, అందుకుంటున్నాడు కదా. సో ఇది మనం భక్తులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తప్పులు తెలియక చేసినా సరే చంద్రుడి వాళ్ళే శివుని పాదాలని పట్టుకోవాలండి. ఎప్పుడు వాళ్ళు కూడా గుణనిధులు అవుతారు అని చెప్తున్నారు. ఈశ్వరుడు అనుగ్రహం వల్ల అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. అభ్యుదయాన్ని మోక్షాన్ని ప్రసాదించి ఈశ్వర పాదపద్మాల్ని మనం పట్టు విడిచిపెట్టకుండా సేవిస్తాము అని శంకర్లు చెప్తున్నారండి. అయితే భగవద్గీతలో కూడా చెప్పారు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. భగవద్గీత 18వ అధ్యాయంలో 65వ శ్లోకం అండి ఇది. ఏమంటున్నారు, అర్జున నువ్వు నా యందే మనస్సు నిలబట్టు, నా భక్తుడు అవి నన్నే సేవించు, నాకే నమస్కరించు. ఇలా చేస్తేనే నువ్వు నన్నే పొందగలవు, నువ్వు నాకు ప్రియుడివి. దీన్ని నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఇంతకు మించి భగవత్ చరణాగతి ఇహ సుఖాన్ని, పరసుఖాన్ని, పరమసుఖాన్ని కూడా ఇస్తుంది అని సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారండి. అంటే అజ్ఞానం విద్య చేత అనగా బ్రహ్మ విద్య చేత నాశనం అవుతుంది. అందులోనూ బ్రహ్మ విద్య అన్నదే అందమైందండి. ఇంకా అందులో బ్రహ్మ విద్య ఇంకెంత మనోహరంగా ఉంటుందో ఆలోచించండి. బ్రహ్మ విద్య అంటే ప్రస్థానత్రయం అండి. అది మరి మీకు తెలుసో తెలీదో, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు వీటన్నిటికీ శంకరాచార్యులు వారి భాష్యం రాశారు. దాన్ని బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్యకే జ్ఞానం అని మరో పేరు ఉంది. సో అజ్ఞానము జ్ఞానం వల్ల నశిస్తుందండి. జ్ఞానం భగవంతుడి అనుగ్రహం వల్లే కలుగుతుంది. ఇక్కడ శివుని అనుగ్రహం వల్ల విద్య హృదయగతం అయ్యి అవిద్య అంతరించింది అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు చెప్తున్నారు. సేమ్ థింగ్ గీతలో అర్జునుడు సైతం కృష్ణుడితో ఇలాగే అంటాడని, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత. అంటే ఓ కృష్ణ, నీ దయ వల్ల నా మోహం పూర్తిగా పోయింది, స్మృతి కలిగింది అని చెప్తున్నారండి. సో జ్ఞాని చేసి భక్తి అన్నది చాలా ప్రశస్తమైందండి. కాబట్టి జ్ఞాని యొక్క భక్తి అందరి భక్తి కన్నా మహోన్నతమైనదండి. సో భగవంతుని పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది ఆ పాదాలు. ఆ విధంగా మోక్షాన్ని అనుగ్రహిస్తుంది అని సారాంశం అండి ఈ శ్లోకం యొక్క అర్థం. కొద్దిగా కష్టంగా అనిపించింది కదా మీ అందరికీ. ఏమిటి అజ్ఞానం అంటున్నారు, అవిద్య అంటున్నారు. ఏమీ లేదండి. నా శరీరమే అంతా నేను అన్న భావన వదిలేసి ఇదంతా శాశ్వతమైనది ఓన్లీ పరమశివుడి పాదాలు పట్టుకుంటేనే మనకి దొరుకుతుంది. శివపాద పద్మాలకి మోకరిల్లితే చాలు అన్నది ఈ శ్లోకాన్ని యొక్క ఇంటర్నల్ మీనింగ్.